ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీన ముగియనున్నాయి. ఈ పవిత్రమైన సమయంలో దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు. పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. మనం తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాం. అయితే ఆ పర్యవసానాలను కూడా పొందాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు. నవరాత్రుల వేళ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే దానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను కొనసాగించాలి. 9 రోజుల పాటు 9 రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి. నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి కూడా ఇవ్వచ్చు. దసరా నవరాత్రుల సమయంలో మాంసాహారం మద్యం జోలికి వెళ్ళకూడదు. నవరాత్రి వేళ ఉల్లిపాయ వెల్లుల్లి లేని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నించాలి. నవరాత్రి వంటి పవిత్రమైన రోజుల్లో గోళ్లను జుట్టును కత్తిరించకూడదు. అసత్యాలు మాట్లాడకూడదు. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు. మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు తోలు వస్తువులను వాడకూడదు. దసరా రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తే ఆ ఇంటిని అస్సలు ఖాళీగా వదిలి వెళ్ళకూడదు. ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి. ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు.